जाओ 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 जाओ। हम लोग साइड से ना, मैं बिल्कुल साइड इसीलिए అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. అంతిమ సంస్కారాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా పాల్గొన్న దృశ్యాల్ని మనం స్క్రీన్ పై చూడొచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అక్కడే మనకి కనిపిస్తున్నారు. నిగంబోధ్ ఘాట్కి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కూడా హాజరు కానున్నారు. అంత్యక్రియల తరువాత మన్మోహన్ స్మారకంపై కేంద్రం దృష్టి పెట్టనుంది. మన్మోహన్ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ నేతలకు కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పటికే స్మారకం ఏర్పాటు చేయాలంటే ఒక ట్రస్ట్ నెలకొల్పాలని చెప్పింది కేంద్రం. ఇందుకు 3-4 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. అంతకుముందు ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు కూడా మన్మోహన్ అంతిమ యాత్ర కొనసాగిన తీరు మనం చూసాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి యావత్ దేశం అంతిమ వీడ్కోలు పలుకుతున్న సందర్భం ఇది. యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అని, మౌన ముని అని ముద్రపడ్డ మన్మోహన్ చేసిన సేవల్ని ఆసేతు హిమాచలం గుర్తు చేసుకుంటోంది. ఇప్పుడు 1991 నుంచి 2024 వరకు దేశ నిర్మాణంలో ఆయన పాత్రను నిన్నటి తరం నెమరు వేసుకుంటోంది. ఆయన చేసిన సేవల్ని ఈ తరం తెలుసుకుంటోంది. మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2004లో ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన జీవితంలో అన్ని